నాకున్న ఒకే ఒక ఆధారం నాకు కూడా తెలియకుండా ఇలా పాడవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాటర్ అంటే చెప్పే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే మొన్న జరిగిన మీషో షోలో మనకు కావాల్సిన ఆర్డర్ పెట్టిన సంగతి అందరికీ తెలిసింది. వాటన్నిటిలో ఇప్పుడు నాకు అవసరమైంది ముఖ్యమైనది ఇదే అనమాట, ట్రైపాడ్. చాలా మంది యూట్యూబ్ చేయడానికి ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు కదా, నా దగ్గర టాలెంట్ ఉంది, యూట్యూబ్ చేయాలనుకుంటున్నాను, కానీ వీడియోస్ తీయడానికి ఎవరు లేరు, ట్రైపాడ్ కొందామంటే డబ్బులు లేవు, క్వాలిటీ కోసం కెమెరా లేదు, వీడియోస్ తీయడానికి మంచి ఫోన్ లేదు, మాట్లాడడానికి మైక్ లేదు, ఇలా ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు. మీరు నమ్ముతారో లేదో తెలియదు, యూట్యూబ్ పెట్టినప్పుడు నా దగ్గర ఇవేమీ లేవు. ఫస్ట్ 3 months తర్వాత ఒక చిన్న సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ తర్వాత 6 months కి బాగా ఇబ్బంది అవుతుందని మా అమ్మగారిని అడిగితే మా అమ్మ 1000 రూపీస్ ఇస్తుంది ట్రైపాడ్ కొనుక్కోమని. యూట్యూబ్ కోసం నేను పెట్టిన ఫస్ట్ అండ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ అంతే, అది తప్ప నా దగ్గర ఇంక ఏమీ లేవు. బట్ నేను చేయాలి అని మొదలు పెట్టిన తర్వాత వీటిలో ఏ ఒక కారణం కూడా నన్ను ఆపలేకపోయింది. నేనేదో గొప్పలు చెప్పట్లేదు, యూట్యూబ్ అనే కాదు, మనకు కావాల్సిన దానికోసం మన జీవితంలో ఏదైనా సాధించాలని నిజంగా కష్టపడితే మనం దానిలో సక్సెస్ అవ్వకుండా మనల్ని ఏది కూడా ఆపలేదు. మనకు కావాల్సినవన్నీ కూడా రావాల్సిన టైంకి వస్తాయి అని చెప్పడానికి మాత్రమే చెప్పాను. ఇకపోతే ఇప్పుడు ఇదేంటంటే ఆ ట్రైపాడ్ కింద ప్లాస్టిక్ రావడం వల్ల ఎలా ఇరిగిపోయిందో తెలియదు, ఇరిగిపోయింది. స్టాండ్ పైన రింగ్ రెండు బాగున్నా కానీ యూస్ చేయడానికి అవ్వట్లేదు. పాడే ఏదేదో మొత్తం పడితే కొత్తదన్న కొనేదాన్ని, అలా కొంచెం పడేసరికి దీన్ని పడేలేక కొత్తది కొనలేక లాస్ట్ 2-3 months నుంచి ఈ ఆధారం కూడా లేక చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు నేను 1000 పెట్టినా ఇప్పుడు చాలా తక్కువకే వస్తుందని చెప్పి ఆర్డర్ పెట్టేశాను. చాలా స్టాండర్డ్ గా ఉంది, లైట్ హైట్ వెయిట్ కూడా అన్ని బాగుంది, చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చింది. మీకు కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్స్ లో పెడతాను, చెక్ చేయండి. ఇకపోతే ఈసారి పెట్టిన గివ్ అవే విన్నర్ని సెలెక్ట్ చేయడం లాస్ట్ ఇంకా ఈసారి చాలా కష్టమైంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి రెగ్యులర్ గా మనల్ని సపోర్ట్ చేస్తే ఏదైనా అవసరాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో ఈసారి ఫస్ట్ కరెక్ట్ గా చెప్పిన వాళ్ళు సెలెక్ట్ చేస్తా అని చెప్పా కదా, చాలా మంది చాలా డీటెయిల్ గా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, కానీ సర్ప్రైజింగ్లీ సెలెక్ట్ అయింది మాత్రం ఒక అబ్బాయి, అది కూడా డిప్లొమా స్టూడెంట్. ఎలా ఎందుకు సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ చెప్తాను. మీరైతే వీడియో లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.